హలో గైస్, వెల్కమ్ టు జాబ్ స్కెచ్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ వీడియోలో మనం ఒక మంచి వర్క్ ఫ్రమ్ హోమ్ రిక్రూట్మెంట్ గురించి అయితే తెలుసుకోబోతున్నాం. సో ఈ వీడియోకి వెళ్లే ముందు మీకు ఇలాంటి మంచి వర్క్ ఫ్రమ్ హోమ్ రిక్రూట్మెంట్స్ లేదా ఇలాంటి జాబ్స్, గవర్నమెంట్ జాబ్స్ అయినా, పార్ట్ టైం జాబ్స్ అయినా, లేకపోతే బ్యాంక్ జాబ్స్ అయినా, ఇలాంటి జాబ్స్ కావాలన్నా మనకి ఈజీగా డైలీ అప్డేట్ అయితే మనకి యూట్యూబ్ ఛానల్ అయితే ఈడ వేస్తూ ఉంటాం. సో మీరు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోవచ్చు. ఎందుకంటే సబ్స్క్రైబ్ చేస్తేనే మా వీడియోస్, రిక్రూట్మెంట్స్, జాబ్స్ కానీ మీ దాకా అయితే వస్తాయి. సో సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. సో మెయిన్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో గైస్, మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్లై చేసుకోవడానికి లేదా డీటెయిల్స్ తెలుసుకోవడానికి లేకపోతే కొత్త కొత్త రిక్రూట్మెంట్స్ తెలుసుకోవాలంటే మనం ముందుగా కోజో.com అని వెబ్సైట్ ఒక మంచి ప్లాట్ఫామ్ పైన అయితే వెళ్ళిపోదాం. సో కోజో.com అని గూగుల్లో వెళ్ళి మీరు సెర్చ్ అయితే చేసేసేయండి. మీ క్రోమ్ బ్రౌజర్ లేదా గూగుల్లో వెళ్ళి ఈ వెబ్సైట్ లింక్ మీకు కింద డిస్క్రిప్షన్లో కూడా ఇచ్చేస్తాను, ఈ జాబ్ అప్లై లింక్ కూడా. సో మీరు కోజో.com అని సెర్చ్ చేసిన వెంటనే ఇక్కడ ఫస్ట్ వెబ్సైట్ అయితే వచ్చేస్తుంది. మనకి పర్పుల్ కలర్ లోగో అయితే ఉంటుంది. సో కోజో.com పైన అయితే క్లిక్ చేసేద్దాం. సో క్లిక్ చేసిన వెంటనే గైస్ మనకి ఇలా అయితే వెబ్సైట్ ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ మన కింద స్క్రోల్ చేసిన వెంటనే మనకి ఇక్కడ చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో ఫస్ట్ మనకి జాబ్స్ కావాలి కాబట్టి జాబ్స్ పైన అయితే క్లిక్ చేసేద్దాం. జాబ్స్ తర్వాత మనకి ఇక్కడ ఎలాంటి జాబ్, గవర్నమెంట్ జాబ్, ప్రైవేట్ జాబ్, బ్యాంక్ జాబ్, రైల్వే జాబ్, వర్క్ ఫ్రమ్ హోమ్, ఐటీ, పార్ట్ టైమ్, ఇలా ఎలాంటి జాబ్ అయినా ఇక్కడ అప్లై అయితే చేసుకోవచ్చు. సో మనం వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి వర్క్ ఫ్రమ్ హోమ్ పైన అయితే క్లిక్ చేసేద్దాం. సో వర్క్ ఫ్రమ్ హోమ్ పైన క్లిక్ చేసిన వెంటనే మనకి ఇవాళ వీడియోలో మనం మాట్లాడుకునే జాబ్ గురించి అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ వచ్చేసి పర్మిట్ ఫ్లో ఆపరేషన్స్ అనలిస్ట్ గైస్. ఈ పర్మిట్ ఫ్లో ఆపరేషన్స్ అనలిస్ట్ గురించి అయితే మనం ఈ జాబ్ లో మాట్లాడుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనం చూసేసుకుంటే గైస్ డీటెయిల్స్ లోకి వెళ్ళిపోతే మనకి రెస్పాన్సిబిలిటీస్ అంటే ఈ జాబ్ లో మనం చేరాక ఎలాంటి టాస్క్స్ అయితే మనం చేయాల్సి ఉంటుంది అంటే ప్రాజెక్ట్ డీటెయిల్స్ మనకి ఆర్గనైజ్ చేయాల్సి ఉంటుంది, అప్డేట్ గా ఉంచాల్సి ఉంటుంది. అయిన తర్వాత మనకి ప్రోగ్రెస్ అంటే ప్రాజెక్ట్ యొక్క ప్రోగ్రెస్ మళ్ళీ వాటిని ట్రాక్ చేయాల్సి ఉంటుంది. అయిన తర్వాత మనకి అప్డేట్స్ టీమ్స్ తో అండ్ క్లయింట్స్ తో వాళ్ళకి ప్రాజెక్ట్ యొక్క అప్డేట్స్ రెగ్యులర్ గా వాళ్ళని అప్డేట్ చేయాల్సి ఉంటుంది. అయిన తర్వాత మనకి ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అయితే ఉండాలి గైస్. ఎందుకంటే ఎటువంటి ప్రాజెక్ట్ లో కానీ టీమ్ మేనేజ్మెంట్ లో కానీ ఎటువంటి ప్రాబ్లం ఉన్నా మనకి వాటిని హ్యాండిల్ చేయాల్సి స్కిల్ అయితే ఉండాలి. అయిన తర్వాత యుఎస్ క్లయింట్స్ తో మనకు వర్క్ చేయాల్సి ఉంటుంది. అయిన తర్వాత చూసేసుకుంటే మనకి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ హ్యాండిల్ చేసే స్కిల్ అయితే ఉండాలి. ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయినా రైట్ వేలో హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది. అయిన తర్వాత మన ఐడియాస్, మన ఒపీనియన్ అయితే టీమ్ ద్వారా అయితే షేర్ చేసుకోవాలి. రిక్వైర్మెంట్ చూసుకుంటే మనకి ఇక్కడ ఎటువంటి రిక్వైర్మెంట్స్ కావాలి అంటే ఈ జాబ్ కోసం మీకు ఇక్కడ డెస్క్టాప్ రిక్రూట్మెంట్ చూసుకుంటే మనకి ఇక్కడ ఒక మంచి ఇంటర్నెట్ కనెక్షన్ అయితే ఉండాలి. అయిన తర్వాత ఒక మంచి ల్యాప్టాప్ విత్ 8 GB ర్యామ్, i5 ప్రాసెసర్ లేదా Ryzen 5 ఉన్నా సరిపోతుంది. సో ఇక్కడ మనకి నెక్స్ట్ చూసుకుంటే ఒక వెబ్ క్యామ్ అయితే ఉండాలి గైస్ జూమ్ మీటింగ్స్ కోసం. ఎందుకంటే మీటింగ్స్ జరుగుతాయి కాబట్టి జూమ్ మీటింగ్ కోసం అయితే వెబ్ క్యామ్ అయితే ఉండాలి. అయిన తర్వాత మనకి నాయిస్ క్యాన్సిలేషన్ మైక్రోఫోన్, ఎందుకంటే మీటింగ్స్ లో ఎటువంటి అవుట్ సైడ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఉండాలి కాబట్టి ఎటువంటి నాయిస్ రాకూడదు కాబట్టి నాయిస్ క్యాన్సిలేషన్ మైక్రోఫోన్ అయితే ఉండాలి. స్కిల్స్ చూసుకుంటే మనకి ఇక్కడ క్లియర్ కమ్యూనికేషన్ స్కిల్స్, ఆర్గనైజేషన్ స్కిల్స్, టైం మేనేజ్మెంట్, ప్రాబ్లమ్ సాల్వింగ్, టీమ్ వర్క్, టెక్ స్కిల్స్, అటెన్షన్ టు డీటెయిల్, అడాప్టబిలిటీ, ఈ స్కిల్స్ అయితే మనకి ఉండాలి. ఎటువంటి టెక్నికల్ స్కిల్స్ అయితే అవసరం లేదు. మనకి ఇక్కడ నార్మల్ గా జనరల్ స్కిల్స్ అయితే ఉండాలి. ఎందుకంటే వాళ్ళతో మాట్లాడేసి మీటింగ్స్ లో క్లయింట్స్ తో టీమ్ మెంబర్స్ తో మాట్లాడాల్సి ఉంటుంది కాబట్టి వాళ్ళు మనకి ఇంగ్లీష్ అయితే రావాల్సి ఉంటుంది. ఈ చిన్న స్కిల్స్ గైస్ అందరికైతే ఇవి నార్మల్ గా వస్తుంటే రాకపోయినా మీరు అడాప్ట్ అయితే చేసుకోవచ్చు ఈ స్కిల్స్ ని. టెక్నికల్ స్కిల్స్ కావు కాబట్టి. అయిన తర్వాత అప్లై ప్రాసెస్ చూసుకుంటే మనకి ఇక్కడ అప్లై, click on the apply button below, fill details, upload documents, submit application, wait for response. ఇక్కడ అప్లై ప్రాసెస్ చూసుకుంటే మనకి ఇక్కడ బటన్ ఉంది కదా, బటన్ పైన క్లిక్ చేయాలి అంటున్నారు. సో మనం మీరు వెబ్సైట్ ని ఓపెన్ చేసి ఈ జాబ్ రిక్రూట్మెంట్ ఓపెన్ చేస్తే మనకి ఇక్కడ కంపెనీ పేరు చూసుకోవచ్చు. మీరు జాబ్స్ పైన క్లిక్ చేసేస్తే వర్క్ ఫ్రమ్ హోమ్ తర్వాత ఇక్కడ మనకి పర్మిట్ ఫ్లో ఈ కంపెనీ నుంచి అయితే రిక్రూట్మెంట్ ఉంది. వర్క్ ఫ్రమ్ హోమ్ రిక్రూట్మెంట్ పర్మనెంట్ గా, ఎటువంటి ఆఫీస్ వెళ్ళాల్సిన అవసరం లేదు. సో మనం ఇక్కడ అప్లై నౌ పైన క్లిక్ అయితే చేసేద్దాం. సో అప్లై నౌ పైన క్లిక్ చేసిన వెంటనే మనకు ఇక్కడ చాలా డీటెయిల్స్ అయితే ఉన్నాయి, జాబ్ డీటెయిల్స్. ఆల్రెడీ వీటి గురించి మనం అయితే మాట్లాడుకున్నాం కాబట్టి అప్లై డీటెయిల్స్ గురించి అయితే తెలుసుకుందాం. సో అప్లికేషన్ డీటెయిల్స్ గురించి తెలుసుకుంటే మనకి ఇక్కడ రెజ్యూమ్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అయిన తర్వాత మనకి ఇక్కడ ఒక ఇంట్రడక్షన్ అయితే ఉంటుంది గైస్. ఇక్కడ గూగుల్ డ్రైవ్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది కాబట్టి అయిన తర్వాత మనకి నేమ్, ఈమెయిల్, లొకేషన్, లింక్డ్ఇన్ ప్రొఫైల్, అయిన తర్వాత
వీళ్ళు అడిగిన కొన్ని క్వశ్చన్స్ షార్ట్ ఆన్సర్స్ లో మీరు టైప్ చేసేసి ఈ ఫామ్ ని ఫిల్అప్ చేసేస్తే కనుక లాస్ట్ మీరు సబ్మిట్ ద అప్లికేషన్ పైన క్లిక్ చేస్తే కనుక ఈ అప్లికేషన్ అయితే సబ్మిట్ అయితే అయిపోతుంది. సో ఈజీగా అయితే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఆపర్చునిటీని అందరూ యూజ్ చేసుకోండి. ఈ లింక్ వచ్చేసి మీకు డిస్క్రిప్షన్ లో కూడా ఇస్తాను, లేకపోతే మీరు డైరెక్ట్ గా ఈ cozo.com అనే వెబ్సైట్ అని సెర్చ్ చేసిన వెంటనే మీకు ఫస్ట్ లోనే ఉంటుంది. అయిన తర్వాత దానిపైన క్లిక్ చేసి మీరు జాబ్స్ లోకి వచ్చేసి ఇక్కడ నుంచి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ వెబ్సైట్ ని మీరు డైలీ విజిట్ చేస్తూ ఉండండి, ఎందుకంటే ఇక్కడ మనకి చాలా జాబ్స్ గైస్, ఒకటి కాదు రెండు కాదు, ఆల్ టైప్ ఆఫ్ జాబ్స్, గవర్నమెంట్ జాబ్స్ కానీ, వర్క్ ఫ్రమ్ హోమ్ కానీ, ఐటీ కానీ, ఎటువంటి జాబ్ అప్డేట్ అయినా ఈ వెబ్సైట్ లో మనకు దొరికేస్తుంది. ఇంకా వేరే వెబ్సైట్ లో వెళ్ళాల్సిన అవసరం లేదు కనుక మీరు ఈ వెబ్సైట్ ని విజిట్ చేస్తూ ఉండండి. అయిన తర్వాత మనకి ఇలాంటి నోటిఫికేషన్స్ మీ దాకా రావాలి, ఈ రిక్రూట్మెంట్స్ రావాలి అంటే మీరు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోవాలి. ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసిన వెనుక అయితే మీరు సబ్స్క్రైబ్ అయితే అయిపోతుంది. సో మనకి ఇలాంటి మంచి వీడియోస్ కావాలంటే సబ్స్క్రైబ్ అయితే చేసేయాలి గైస్. సో ఇలాంటి మంచి జాబ్ రిక్రూట్మెంట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ గుడ్ బై.